ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మంటెరా జన జన జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా కానీ మా జీవితాల్లో మార్పు మాత్రం రావట్లేదు అని చెప్పి ఇందాక మా అక్క చెల్లెళ్ళు చాలా మంది అడిగారు. కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనులు కూడా మనం కొంత చేసుకోవాలి. గతంలో 578 జీవో ఒకటి వచ్చినప్పుడు కొంతమంది డిక్లేర్ చేసుకున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి కొంతమంది చేసుకోలేకపోయారు. తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మొదటి కేబినెట్ వైజాగ్ లోనే పెట్టి రాష్ట్ర రాజధాని లేనప్పుడు మొదటి తీర్మానం పంచగ్రామాల సమస్య మీద మేము పెట్టించాం. ఆ కేబినెట్ లో చాలా మంది పీఠాధిపతులు గాని కేసులు గాని చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోలేకపోవడం అయినప్పటికీ కూడా ప్రయత్న లోపం లేకుండా భూమికి భూమిస్తానన్నాము, ఇతర చాలా జరిగినప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేశారో 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నేనైతే మీకు మాటిస్తా ఉన్నాను, ఇక్కడ ఉడా భూములు కానీ పంచగ్రామాల సమస్య మీద కానీ డే 1 నుంచి నేను ఎమ్మెల్యే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి నా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ మీ విషయాల మీదే ఉంటానన్న విషయాన్ని భగవంతుడి సాక్షిగా ఆ సింహాద్రి అప్పన్న సాక్షిగా నేను మీకు మాటిస్తా ఉన్నాను. ఆ చెల్లెమ్మ కూడా అన్నయ్య ఇల్లు పడిపోయింది అని చెప్పింది. చెల్లెమ్మ నీలాంటి చెల్లెల కోసం అన్న చిత్తశుద్ధితో పనిచేస్తాము ఆ సింహాద్రి అప్పన్న సాక్షిగా. ఎందుకంటే మీ శభాష్ అనిపించుకునే విధంగా పనిచేయాలన్న తపంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. గతంలో ఉడా భూములు కూడా ఫెన్సింగ్ వేయటానికి వచ్చినప్పుడు ఆపించి ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వంతో ఫైట్ చేసిన వ్యక్తిని నేను. మీరందరూ కూడా నమ్మండి, ఈ 2 ఇష్యూస్ కానీ మీకు మౌలిక వసతులు కల్పించడంలో కానీ మీ స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ నేను కలిపి చిత్తశుద్ధితో పనిచేస్తా. మాకేమి ఏరా పేర్యలు చేసి కమిషన్ వ్యాపారాలు చేసే దండాలు చేసే మనుషులైతే కాదు.
మీకు న్యాయం చేసే వరకు పోరాటాలు చేస్తాం. అన్ని పనులు కూడా చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం మారాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. రాష్ట్రం చాలా వరకు వెనకబడిపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అనేక మంచి స్కీములతో మేము ముందుకొచ్చాం. ఈ ప్రభుత్వం కానీ మీరు తెచ్చుకుంటే 50 సంవత్సరాలకే బీసీలకి 60 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ 50 సంవత్సరాలకే తగ్గిస్తా ఉన్నాం. 18 సంవత్సరాల నిండిన ఆడపడుచు నుంచి 50 సంవత్సరాల మధ్యలో మనిషికి 1500 మీ అకౌంట్ లో ఫస్ట్ తారీఖున జీతంలాగా వేసే బాధ్యత మాది. అలాగే బస్సుల్లో ఉచిత ప్రయాణం పెట్టాం మహిళలకి. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో తీయబోతా ఉన్నాం. మిగిలిన వాళ్ళు ఇంకా ఉద్యోగాలు రాకుండా ఉన్న వాళ్ళకి నిరుద్యోగ ప్రతి 3000 ఇవ్వాలన్న ఆలోచన చేస్తా ఉన్నాం. మీ బిడ్డను చదివించడానికి ఇంటికి ఒక బిడ్డకే 15,000 మీ అకౌంట్ లో సంవత్సరానికి వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది 12,000 13,000 చేసినట్టున్నాడు. మేమైతే ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అన్ని 15,000 వేయాలని నిర్ణయించుకున్నాం. ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ముగ్గురు కలిపి వెళ్తున్న ఎలక్షన్. కేంద్ర సపోర్టుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఒక ఉన్నతమైన స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మేమంతా కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇది త్యాగాలతో కూడుకున్న పొత్తు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వనని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోయినా త్యాగం చేసి పొత్తుకు మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్ ఒకరైతే 73-74 సంవత్సరాల వయసులో కూడా ఏదో చెయ్యాలి ప్రజలకన్నా తపనతో తిరుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఒక పక్కన. ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయ్యి ఈ దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలన్న తపనతో ముందుకెళ్తున్న మోడీ గారు ఒక పక్కన. మనం అన్ని పనులు చేసుకుందాం. ఎవరికి ఏది జరిగినా జరగకపోయినా గతంలో అదీప్ రాజు మీ దగ్గర 6 నెలల సమస్య పరిష్కరించకపోతే నెక్స్ట్ ఓటు అడగటానికి కూడా రాను అన్నాడు. మరి వాళ్ళు ఎలా చేశారో ఏంటో నేను కూడా వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. కానీ నేను మాత్రం నిజంగా చెప్తా ఉన్నాను, డే 1 నుంచి మీ పని మీదే ఉంటాను. అవసరమైతే నేను ప్రభుత్వంలో ఉండి పోరాటం చేసైనా ఈ పనులు చేసి పెడతానని చెప్పి మాటిస్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకుని, ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం, ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు మనకు వద్దు. సొంత చెల్లిని తల్లిని చూసుకునేవాడు మనకేం చేస్తాడు ఒకసారి ఆలోచించండి. తల్లి చెల్లి అంటా ఉన్నారు, మా అన్న దుర్మార్గుడు మా కాస్తులో వాటా ఇవ్వకుండా బయటికి గెంటేశాడు అని చెప్పి. అంటే డబ్బును ప్రేమించేవాడు ఇప్పుడు రక్త సంబంధాలు కూడా ప్రేమించలేడు. అలాంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తులతో మనకి రాష్ట్రం బాగుపడదు. మీరందరూ మంచి ఆలోచన చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ 2 గుర్తులు ఉంటాయి. ఒకటి కమలం పువ్వు గుర్తు, మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు. ఢిల్లీలో పలుకుబడి ఉన్న వ్యక్తి, మంచి మంచి మనిషి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు చేశాడు. ఏ పని చేయాలన్న నిమిషాల మీద ఆయన పలుకుబడితో మనకు ఆదుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఢిల్లీలో మనకుంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి వస్తుంది, ఉపాధి అవకాశాలు ఎన్నో వస్తాయి. ఆయన గుర్తు కమలం పువ్వు. రెండోది, నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం బీజేపీ బలపరిచిన నా గుర్తు గాజు గ్లాసు. ఈ 2 గుర్తుల మీద మీరు 2 ఓట్లు వేస్తే రేపు 13వ తారీఖు ఎలక్షన్ లో 5 సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరుకుద్ది. ఎందుకంటే రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధితో పనిచేస్తాం. మీ మన్నలను పొందే విధంగా, మిమ్మల్ని శభాషాన్ని మీతో అనిపించుకునే విధంగా పనిచేస్తానని మరొకసారి మీకు మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.